మూవీలో డూడ్ బీజిఎం మిస్ అయింది. గైస్ గుర్తుపెట్టుకోండి, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కన్నా గ్రేట్ మూవీ ఇంతకు ముందు రాలేదు, ఇకపై రాదు. మ్యాటర్ ఏంటంటే మార్వెల్ మూవీ థియేటర్ లో చూసి చాలా రోజులు అయిపోయింది. ఫైనల్లీ మన టామ్ హాలండ్ ఏకేఏ పీటర్ పార్కర్ ఏకేఏ స్పైడర్ మ్యాన్స్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అయింది. లేట్ చేయకుండా ఇంగ్లీష్ 3D టికెట్స్ 1 వీక్ ముందే బుక్ చేసేసా. లాస్ట్ 2 డేస్ గా అయితే అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టలే, అంత ఈగరగా వెయిట్ చేశాను మూవీ చూడడానికి. ఇంకా మూవీ స్టార్ట్ అయ్యే ముందు టామ్ మామ ఎంజాయ్ చేయండి అని ఒక డిస్క్లైమర్ వీడియో వచ్చింది. ఇంకా మామ అంతలా చెప్పాక వినకుండా ఉంటామా, ఫోన్ పాకెట్ లో పెట్టేసి మూవీ ఎండ్ క్రెడిట్స్ అయ్యే వరకు ఫోన్ అసలు ముట్టుకోలేదు. ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే కంప్లీట్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఇస్తాను. న్యూట్రల్ ఆడియన్స్ కి ఈ మూవీ స్లో అనిపించవచ్చు, ఎందుకంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అన్ని కోల్పోయిన పీటర్ పార్కర్ యొక్క ఎమోషన్స్, పనిషర్, హల్క్, జీన్ గ్రే మధ్య కన్వర్జేషన్స్ అన్నిటిని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ మాత్రం స్లో టేకింగ్ ఉండాలి. చాలా మూవీస్ తర్వాత హల్క్ విధ్వంసం చూడబోతున్నారు. స్టోరీ వైజ్ కొత్తగా ఏం లేదు, చాలా రివెంజ్ టైప్ మూవీస్ లో చూసాం కదా అనిపిస్తుంది. బట్ టేకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. యాక్షన్ సీక్వెన్సెస్, కన్వర్జేషన్స్, ఎమోషనల్ ట్రాక్ అన్ని అద్దరిపోయాయి. మూవీలో డూడ్ బీజిఎం మిస్ అయింది. జోక్స్ అపార్ట్, యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్ గా నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మీరు మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా చూడకపోయి ఉంటే అర్జెంట్ గా టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్.